బీజేపీని ఓడించేందుకే మునుగోడులో టీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చామని సిపిఐ రాష్ట్ర మాజీ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు కూడా చాలా ఉన్నాయన్నారు. ఇచ్చిన హామీలన్నీ కేసీఆర్ నిలబెట్టుకోవాలని, రాజకీయ జోక్యం లేకుండా అర్హులందరికీ దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పక్కా ఇల్లు కట్టుకోవడానికి అర్హులైన వారికి 3 లక్షల రూపాయలు కాదు 5 లక్షల రూపాయలు ఇవ్వాలన్నారు. ఇక ఈ నెల 21న ప్రజా సమస్యలపై మండల తహసీల్దార్ కార్యాలయాల ముందు ధర్నాలు చేస్తామని చాడ వెల్లడించారు. 75 సంవత్సరాల ఆజాదీకి అమృత్ మహోత్సవాల సంవత్సరంలో ఉన్నాం. అయితే 75 సంవత్సరాలు గడిచిన స్వాతంత్ర ఫలాలు అందరికీ అందలేదు, చెందలేదు అనేది ఒక చర్చ జరుగుతుంది. చర్చ ఏమిటి? వాస్తవం కూడా. ఎందుకంటే ఇప్పటికీ 50% పైబడి పేదరికం ఉంది అని అంటే ఈ సంపద, ఈ స్వాతంత్ర ఫలాలు అందరికీ అందలేదనేది అర్థమవుతుంది, చెందలేదని అర్థం. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత నిరుద్యోగం పెరిగిపోయింది. అసలు లక్షలాది పరిశ్రమలు మూతపడ్డాయి. అనేక లక్షలాది ఉద్యోగాలు కోల్పోయారు, నిరుద్యోగులు అయిపోయినారు. ప్రభుత్వ రంగ సంస్థలు ధ్వంసం అయిపోయినాయి. ఇవాళ ఆస్తులు మాత్రం